ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నేను రెసిడెన్స్ జూనియర్ కాలేజెస్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెసిడెన్స్ విద్యార్థులు మంచి మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో రెసిడెన్స్ విద్యార్థులు ఇంత మంచి స్కోర్స్ సాధించడం, అది ఒక్క క్యాంపస్ నుంచో లేకపోతే ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ సాధించడం కాకుండా మా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా స్టేట్ టాప్ 3 మార్క్స్లో స్టూడెంట్ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము రెసిడెన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి క్యాంపస్లోనూ ప్రతి స్టూడెంట్కి మంచి టెస్ట్ జరగాలని ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. దగ్గర 186 స్టూడెంట్స్ మనకి స్టేట్ టాప్ 5 మార్క్స్లో ఉండడం. ఓవరాల్గా చూసుకుంటే కనుక 666 మంది విద్యార్థులకు మా దగ్గర చదివినటువంటి వాళ్ళల్లో 100% మార్క్స్ 4 సబ్జెక్ట్స్ రావడం జరిగింది. ఈ అచీవ్మెంట్స్కి డెఫినెట్గా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ అనేది కారణం. దాంతోపాటు రెసిడెన్స్లో సిస్టమేటిక్గా మనం బోర్డ్ సిలబస్ని జేఈ సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ డే 1 నుంచి కూడా ఐపీఈ చెప్పడం, దాని ద్వారా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ వీటిని కండక్ట్ చేయడం ద్వారా ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది. రోజుకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెరుగుతున్న దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ బోర్డ్స్ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంటుంది. కానీ రెసిడెన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా బోర్డుని కూడా నెగ్లెక్ట్ చేయకుండా బోర్డులో ఇలాంటి టాప్ స్కోర్ చేయడం అండ్ ప్రతి క్యాంపస్ నుంచి కూడా టాప్ మార్క్స్ తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. మా దగ్గర చదివిన స్టూడెంట్స్ చాలా మంది 468, 467, 466 మార్క్స్ 437 జరిగింది. మా మీద ఇంత నమ్మకం వచ్చినటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మాకు ఇది ఐఐటి బేస్డ్ నీట్ బేస్డ్ కాబట్టి ఐపీ చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు. లేట్గా స్టార్ట్ చేసినా కానీ ఏ ఒక్క టాపిక్ వదలకుండా ప్రతి ఒక్కటి ఓన్లీ కొన్ని కాలేజెస్లో చెప్పకూడదు కానీ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవమని చెప్తారు. కానీ మాది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. మాకు మ్యాథ్స్లో సోనీ మ్యామ్, భారతి మ్యామ్ కానీ, ఫిజిక్స్లో శ్రీనివాస్ సార్, స్వాతి మ్యామ్ కానీ, కెమిస్ట్రీలో సుధీర్ సార్ కానీ, వీళ్ళందరూ మాకు ప్రతి ఒక్కటి బట్టి పట్టడం అన్నట్టు కాకుండా ఈ నాలెడ్జ్ మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలి అన్నట్టుగా చెప్తారు. అందుకే మాకు ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ప్రిన్సిపల్ నీరజా మ్యామ్. థ్యాంక్ యూ. 468 రావడం ఒక it's like a dream come true, you can say. I'm really happy for this achievement. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.